'అగ్నిసాక్షి 2' సీరియల్లో గౌరీ వాళ్ళ బాబాయి గదిలో తలుపులు వేసుకుని తన భార్యని కొడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు చనిపోయి అనాథగా ఉంది, ఒక్కటే బాధపడుతుంది, హాస్టల్లో ఉంది అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి నా నెత్తి మీద శనిలాగా కూర్చోబెట్టావు. పోనీలే ఏదో ఒక ఉద్యోగం చేస్తుంది, డబ్బులు సంపాదిస్తుంది అనుకుంటే అది కూడా లేదు అని చెప్పి కొడుతూ ఉంటాడు. అంతలో గౌరీ వాళ్ళ చెల్లెలు బయట చేరి తలుపు కొడతా ఉంటారు. బాబాయ్ తలుపు తీ బాబాయ్ అనేసి. కానీ అతనైతే తలుపు తీయడు. కానీ తన భార్యనైతే కొడతానే ఉంటాడు. ఇక చేసేదేమీ లేక గౌరీ తలుపుని నెట్టి నెట్టి కాలుతో తన్ని ఓపెన్ చేసేస్తుంది. తర్వాత లోపలికెళ్ళి అక్కడే ఉన్న సీసాని పగలగొట్టి తన బాబాయ్ మెడక పెడుతుంది. ఇంకొకసారి పిన్నిని కొట్టావంటే ఈ బాటిల్ని నీ గొంతులో దించేస్తాను. ఆడవాళ్ల మీద చేయి చేసుకోవడం ఏంటి? నీకు కావాల్సింది డబ్బులే కదా, నేనే ఇస్తాను. ఏదో ఒక ఉద్యోగం చేసి నీకు తాగడానికి డబ్బులు నేనే ఇస్తాను. ఇంకొకసారి పిన్నిని కొట్టావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అనేటప్పటికీ అతను భయపడిపోతాడు. తర్వాత వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి, పిన్ని ఏడవకు పిన్ని, నీకు నేనున్నానని చెప్పి ధైర్యం చెప్తుంది. తర్వాత తనని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. తర్వాత గౌరీ తన గదిలోకి వెళ్లి బాధపడుతూ మంచం మీద పడుకుని కాసేపు ఏడ్చుకుంటుంది. ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు తప్ప ఇంకేమీ రావు. ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి. పోగొట్టుకోవడానికి నా దగ్గర ఇంక ఏమీ లేదు. ఏదో ఒకటి సాధించాలంటే ధైర్యం చేయాలి అని అనుకుని ఇంతకు ముందు పనిచేస్తూ మానేసిన జొమాటో ఉద్యోగానికి వెళ్లాలనుకుంటుంది. గౌరీ పడుకుని ఉన్న మంచం కింద మాస్క్ మనిషి కూడా పడుకుని ఉంటాడు. గౌరీ మాటలన్నీ వింటూ ఉంటాడు. తర్వాత గౌరీ జడ మంచం మీద నుంచి కిందకి జారినట్టు ఉంటుంది కదా, ఆ మాస్క్ మనిషి గౌరీ జుట్టుని కత్తిరించుకుంటాడు. ఆ విషయం తెలియని గౌరీ ఆ మాస్క్ మనిషి తన గదిలో ఉండంగానే తన డ్రెస్ మార్చుకునేసి తర్వాత జొమాటో డ్రెస్ వేసుకుని తన ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళ ఓనర్ ఏమో ఇలా అడుగుతూ ఉంటాడు, రిజైన్ చేసి వెళ్ళావు, మళ్ళీ వచ్చి జాబ్ అడుగుతున్నావేంటి? పోలీసు ఉద్యోగంలో చేరతానని చెప్పావు. నేనిప్పుడు ఆడవాళ్లకు ఉద్యోగమే ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. పెళ్ళంటారు, ప్రేమంటారు, ఉద్యోగం సక్రమంగా చెయ్యరు అని అతను అంటూ ఉంటాడు. ఏంటి సార్ అమ్మాయిలంత చులకనగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఆర్డర్స్ బాగా తగ్గాయంట కదా, ఈ కంప్యూటర్ కూడా పనిచేయలేదని తెలిసింది. నేనిప్పుడు ఆ కంప్యూటర్ని బాగు చేస్తే నాకు ఉద్యోగం ఇస్తారా అని అడుగుతుంది. నువ్వు కంప్యూటర్ బాగు చేస్తావా? సరే చెయ్యి అంటాడు అతను. తర్వాత గౌరీ సిస్టమ్ని బాగు చేస్తుంది. తర్వాత ఓనర్ అయితే గౌరీకి తిరిగి జాబ్ ఇస్తాడు. ఆ మాస్క్ మనిషి గౌరీని వెంటాడుతూనే ఉంటాడు. గౌరీ భయపడి దాక్కుంటుంది. శంకర్ విషయానికి వస్తే తన గదిలో కూర్చుని ఆల్బంలో వాళ్ళ అన్న ఫోటోను చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అంతలో వాళ్ళ నానమ్మ వచ్చి బాధపడుతున్న శంకర్ని చూసి, మీ అన్న చాలా ధైర్యస్తుడు, వాడి ధైర్యం చూసి నేనే ఆశ్చర్యపోయేదాన్ని. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, ఇంత ధైర్యంగా ఉంటే శత్రువులు ఎక్కడ దాడి చేస్తారో అని నేనే భయపడేదాన్ని. మీ అన్న ప్రేమ పేరుతో తన శత్రువుని తనే ఇంటికి తెచ్చుకున్నాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నాతో దెబ్బలాడి నా చేత ఒప్పించుకుని మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుందని ఊహించలేకపోయాడు. ఆ విషయాన్ని నాకు చెప్పలేక మనసులో నరకయాతన అనుభవించాడు. ఇంటికి వచ్చే కోడలు కుటుంబాన్ని కలిపేదై ఉండాలి కానీ విడగొట్టేదై ఉండకూడదు. తోడుగా నచ్చే మనిషి సరిగ్గా లేకపోతే ఆ కుటుంబాన్ని కొన్ని తరాలు తల ఎత్తుకోనీయకుండా చేస్తుంది అని తను బాధపడుతూ చెప్తుంది. చూడు శంకర్, నీకు మాత్రం అలాంటి అమ్మాయిని కాకుండా ఇంటి పరువుని నిలబెట్టే ఆ మంచి అమ్మాయిని చూసే పెళ్లి చేస్తాను. నేను ఒక నిర్ణయానికి వచ్చాను శంకర్. మన ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి గడప దాటి బయట వెళ్ళకూడదు, ఏ ఉద్యోగానికి వెళ్ళకూడదు. ఆడది తిరిగి చెడితే మగవాడు తిరక్క చెడతారు అన్న సామెత ఊరికి అనలేదు. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చానని బామ్మ శంకర్తో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందంటే, గౌరీని ఆ మాస్క్ మనిషి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. గౌరీ అతన్ని గమనించి అతని నుంచి పారిపోయి దాంకుంటుంది.